ఇచ్చారు? అంటే నేనే సార్ కేసు పెట్టింది నేనే. నా పేరు కస్తాల ఉపేందరు. ఉమ్, అయితే నా చిట్టి తీరింది, 3 లక్షల రూపాయలు చిట్టి తీరింది. 3 లక్షల రూపాయలు చిట్టి తీరితే డబ్బులు అడగటానికి పోయాను నేను. డబ్బులు అడగటానికి పోతే రేపిస్తా మాపిస్తా రేపిస్తా మాపిస్తా అని 3 నెలలు తిప్పిండు. 3 నెలలు తిప్పిన తర్వాత మా ఊరు పెద్ద మనుషులను తీసుకొని పోయాను, ఎంపీటీసీను. మా ఊరు పెద్ద మనుషులను తీసుకొని పోతే ఇక దానికాడ కొద్దిగా ఘర్షణ అయింది. ఘర్షణ అయితే నేను డబ్బులు ఇవ్వని ఏం చేసుకుంటారో చేసుకోమని, నా కాడ ఇప్పుడు లేవంటే ఇక అప్పుడు వచ్చి పోలీసు వాళ్ళని సంప్రదించి నేను ఈ నాగేశ్వరరావు గారు ఇద్దరు కలిసి కేసు పెట్టినాం. బాణోత్వీరణ అనే అతను మామూలుగా 1-2 సార్లు బాగానే ఇచ్చాడు సార్. మరి ఒక 2 సార్లు మట్టికి పొట్లం కట్టి మొత్తం రూ. 10 బిళ్ళతో సహా తెచ్చిచ్చాడు. ఒకసారి ఇచ్చాడు 50,000 చిట్టి, తర్వాత రూ. 1,00,000 చిట్టి వేసాము. రూ. 1,00,000 చిట్టి కూడా అంతే తీసుకొచ్చి ఇచ్చాడు. అట్లా తెచ్చి ఇవ్వడం వలన అతన్ని నమ్మి మూడోసారి మేము 2,00,000 చిట్టి వేయడం జరిగిందండి. 2,00,000 చిట్టీలో నాది 18 నెలలు కట్టాము సార్ మేము. ఇంకా 2 నెలలు 19, 20 ఉన్నాయి. మరి ఏనన్నా మరి ఇది అయిపోతుంది కదా మాది, మరి నాకు డబ్బులు ఇవ్వాలంటే ఇస్తా అన్నా అనుకుంటా ఇట్లా ఒక నెల పాటు మభ్యపెట్టిన తర్వాత మేము అసలు ఇది ఏంది, నా చిట్టి అయిపోతుంది కదా అని చెప్పి మేము అతని ఇంటికి వెళ్తే అతను నానా దుర్భాషలు ఆడుతూ, నువ్వు ఎవరు కట్టుకున్నావు, ఎవరు చెప్పుకోండి మీరు, నా దగ్గర చిట్టి కట్టలేదు, అని అనడం జరిగింది.